సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం. మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ కి కూడా భారతరత్న ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ ని కూడా అత్యున్నత పురస్కారం వరించింది. పీవీ దేశానికి పలు హోదాల్లో సేవలందించారన్నారు మోదీ. సరళీకరణ విధానాలతో ప్రపంచ మార్కెట్లకు తలుపులు తెరిచారని అన్నారు. పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణమన్నారు వాణిదేవి. ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందన్నారు పీవీ కుమార్తె. అత్యున్నత పురస్కారాన్ని స్వాగతిస్తున్నామన్నారు రేవంత్. కాంగ్రెస్ పీవీని అవమానించిందని బీఆర్ఎస్ బీజేపీ చెప్పాయి. తెలుగు ప్రజలకి ఇది గర్వకారణమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఢిల్లీలో మోదీ, నిర్మలా సీతారామన్లను కలిశారు జగన్. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలన్నారు. పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలన్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విపక్ష నేత సభకు రావాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షను బట్టి టీఎస్ ని టీజీగా మార్చామన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం కూడా మారుస్తామన్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వేశామన్నారు. విపక్షం ఆటో డ్రైవర్లను, రైతులను రెచ్చగొడుతోందన్నారు. ఏపీ నీటిని తరలించకపోతే ఏం చేశారన్నారు రేవంత్. కృష్ణా జలాలపై కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. నెల రోజుల్లో కేఆర్ఎంబీకి అప్పగిస్తామన్నది మీరేనన్నారు హరీష్. ప్రాజెక్టులను ఎవరికి అప్పగించలేదన్నారు ఉత్తమ్. కేసీఆర్ టైంలోనే అన్యాయం జరిగిందన్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.